బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, హిందూ అమ్మాయిల మీద రేపులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మళ్ళీ అందరినీ కూడా ముఖ్యంగా హిందువులను కలవరపెడుతుంది. అది ఏం ఇన్సిడెంట్ అంటే ఒక కుటుంబాన్ని, ఒక హిందూ ఫ్యామిలీలో ఉన్న నలుగురిని కొంతమంది దుండగులు చాలా దారుణంగా చంపేసిర్రు. ఎందుకు చంపేసిండ్రు అని అంటే, వీళ్ళని చంపేసిన ఇద్దరు దుండగులు ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ హెడ్ ఆయన గణేష్ చక్రవర్తి, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. వాళ్ళ వైఫ్ ప్రీతిలత, కొడుకు ప్రీతం, కూతురేమో అగామి చక్రవర్తి. వీళ్ళ నలుగురు హ్యాపీ ఫ్యామిలీ, ఎవరి జోలికి పోరు, వాళ్ళదేందో వాళ్ళు చూసుకుంటా సైలెంట్గా గుట్టు సప్పుడు లేకుండా బతికే ఒక ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీ బయట చూస్తే తాళం వేసుకొని ఉంది. వాళ్ళ రిలేటివ్స్ ఏంది అసలు వీళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తలేరు ఏంది అని ఒక 2 days వాళ్ళకి ఫోన్లు చేసి 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 ఇంకా చివరికి ఇట్లా కాదని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే బయట లాక్ వేసుకొని ఉంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు అక్కడికి వచ్చి ఆ లాక్ని, ఆ తాళాలని బద్దలు కొట్టి లోపలికి పోయి చూస్తే తండ్రి శవమేమో ఇంటి పైన, కూతురి శవము మెట్ల మీద, తల్లి శవం కూడా మెట్ల మీద. ఆ బాబు ఎవరైతే 12 సంవత్సరాల ప్రీతం ఉన్నాడో ప్రీతం శవమేమో ఇంట్లో మంచం కింద. ఇట్లా ఆ ఫ్యామిలీలో ఉన్న నలుగురిని చంపేసిర్రు. ఆ నలుగురు చనిపోయిర్రు. ఎందుకు చంపేసిర్రు అన్న దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళ ఇంటి మీద ఒక ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఏంది పైన సౌండ్ వస్తుంది అని నైట్ టైంలో గణేష్ చక్రవర్తి పైకి వెళ్ళి చూస్తే వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నది గణేష్ చక్రవర్తి చూసినందుకు ఎక్కడ బయట చెప్తాడో, ఎక్కడ ఇది చేస్తారో అనేసి ఆ గణేష్ చక్రవర్తిని ఒక టవల్తో ఆయన గొంతు నులిమి, అంటే గొంతుకి గట్టిగా బిగించి ఆయనను చంపేసిర్రు. ఏంది సౌండ్స్ వస్తున్నాయి పైన అనేసి వాళ్ళ భార్య ప్రీతి అయితే పైకి వెళ్ళి చూసేసరికి ఆమె చూసింది అదంతా కదా అని ఆమెను చంపిర్రు. వీళ్ళిద్దరిని చంపిన తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా చంపేసిర్రు. ఇట్లా ఆ హిందూ ఫ్యామిలీలో ఉన్న నలుగురిని ఈ దుండగులు చంపేసిండ్రు. నలుగురిని కూడా గొంతు నులిమి ఆ 12 ఏళ్ల ప్రీతంని, 23 ఏళ్ల అగామి చక్రవర్తిని, అదేవిధంగా గణేష్ చక్రవర్తిని, ప్రీతిలతను నలుగురిని కూడా చంపేసారు. కారణం వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నది వీళ్ళు చూసారు, బయట ఏడన్నా చెప్తారేమో అన్న ఒక ఇదితోన ఆ నలుగురిని చంపేసారు. ఇదొక ఇన్సిడెంట్. అయితే ఇదే బంగ్లాదేశ్లో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మరి అది నిజమో కాదో తెలియదు, సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాన్ని కొంతమంది అదంతా ఫేక్ అంటున్నారు, ఇంకొంతమంది లేదు అది నిజంగానే జరిగింది అంటున్నారు. మరి నిజంగాన జరిగినట్టయితే అంతకు మించిన ఘోరం ఇంకోటి ఉండనే ఉండదు. ఒక తండ్రి ముందే తన కూతుర్ని అత్యాచారం చేయడము, ముస్లిం గ్యాంగ్ ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ తన తండ్రి ముందే చేయడము, ఆమె ఆ చినిగిపోయిన బట్టల్ని అదంతా చూపించుకుంటా వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూడ్డానికి వస్తే అవన్నీ చూపించుకుంటా ఆమె ఇట్లా అయ్యిందని చెప్పుకుంటా ఏడుస్తుంటుంది. ఈమె మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ వెనకాల వాళ్ళ డాడీ కూడా ఏడుస్తూ ఉంటాడు. అయితే ఇది వేరే వేరే వీడియోలు తీసుకొచ్చి మెర్జ్ చేసి ఇట్లా చూపిస్తున్నారు, ఇది నిజం కాదు అని అంటున్నారు. నిజం కాకపోతే మంచిదే, కానీ ఇదే నిజమైతే మాత్రం ఇంతకు మించిన నరకం ఒక తండ్రికి ఉండదు. ఇంతకు మించిన ఇలాంటి ఒక దుస్థితి ఏ ఆడపిల్లకు కూడా రావద్దు. తండ్రి ముందే అత్యాచారం చేయడము. ఈ బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువులకి అసలు సేఫ్టీనే లేదు. ఇటు మన ఇండియాలో చూసుకుంటే మైనారిటీస్గా ఉన్న వాళ్ళకి ఎంత సేఫ్ ప్లేస్గా ఉంటుంది ఇండియా. ఇన్ని మతాలు ఒకే దగ్గర నివసిస్తున్నా ఎవరిని మరి ఈ రేంజ్లో ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి అందులో ఉన్న కుటుంబాలనే లేపేసి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి తిరగబడిన వాళ్ళను ఊరేసి చంపడము, ఇలాంటి ఒక కల్చర్ ఇండియాలో లేదు. ఇండియాలో ముస్లిమ్స్కి కానీ మిగతా ఏ మైనారిటీస్కి కానీ ఎంత సేఫ్ ప్లేసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదే హిందువులు మైనారిటీగా ఉన్న ఈ బంగ్లాదేశ్ లాంటి దేశాలలో అసలు కనీసం భద్రత లేదు, బయటికి పోయే స్వేచ్ఛ లేదు, బయటికి పోతే తిరిగి వస్తామనే నమ్మకం లేదు, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండేది లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఉన్న ఎప్పుడు ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇంటిల్లి పాదిని చంపేస్తారో తెలియదు, ఉన్న ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అట్లాంటి బంగ్లాదేశ్లో ఈరోజు హిందువులు
వాళ్ళకి భద్రత కరువైంది. అసలు వాళ్ళు బిక్కు బిక్కుమనుకుంటూ బతకాలా లేదా అన్నట్టు బతుకుతున్నారు. మరి ఇవి ఇంక ఎప్పటికి తగ్గుతాయో, ఎప్పటికి మారతాయో చూడాలి. కానీ ఏ మాటకు ఆ మాట హిందూస్‌కి బంగ్లాదేశ్‌లో ఏదైతే ఇదంతా మారణకాండ జరుగుతుందో వీటన్నిటికీ చెక్ పడాలంటే అక్కడ ఉన్న హిందూస్ అంతా కూడా యూనిటీగా ఉండి ఇలాంటి ఎదవలని, ఈ పనులు చేసే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తేనే ఇలాంటివి అయితే కానీ, లేకపోతే ఇలాంటివి ఇంకా పెరిగిపోతే ఉన్నాయి. అక్కడ ఉన్న గవర్నమెంట్ది కూడా ఒక రకంగా తప్పే అనుకోవాలి. ఈ నలుగురు ఫ్యామిలీ ఇన్సిడెంట్ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. చూడాలి మరి ఆ ఇద్దరి మీద ఎంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకుంటారో. మరి ఇక ఇంకో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, నిజం అయితే మాత్రం అంతకు మించిన దరిద్రం, దౌర్భాగ్యం అనేది ఇంకోటి ఉండనే ఉండదు. చూసిరు కదా, దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.